దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవగోరుతూ ఉన్నాం. 1 పీటర్ చాప్టర్ 4 వర్స్ 7 and 8. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈ మాట మళ్ళీ అందరం కలిసి చదువుదాం. 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. తిరిగి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమగల ప్రభు లేఖనం నుండి మనందరి హృదయాలను తాకునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు వారి పేరిట వందనము చెల్లించి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలం మరొకసారి మీ సన్నిధిలో మేము సాగిలపడుతున్నాము నాయన. మీ సజీవ సత్యవాక్యం నుండి మా అందరితో మాట్లాడము, మా హృదయాలను నూతనపరచము. ప్రియ ప్రభువా, పాతదైనది, పులిసినటువంటిది, పొంగినటువంటిది నా హృదయంలో మా హృదయంలో ఎక్కడ దాగి ఉన్నదో దానంతటిని తీసి పారవేసుకున్న వారమై క్రొత్త ముద్దగాయి నాయన సత్యముతోనూ నిష్కపటముతోనూ పులిని రొట్టెతో పండుగ ఆచరించడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు వారి పిడ వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రేమ, రెండవది ప్రార్థన. ప్రేమ, ప్రార్థన అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. 3వ మాట అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనములో చదువుతూ ఉంటున్నాం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఎడతెగక సేవించుట. 3 మాటలు. ఒకటి ప్రేమ, రెండవది ప్రార్థన, మూడవది పరిచర్య లేక సేవ. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నామంటే మిక్కటమైన ప్రేమ. ఎలా ఉంటుంది అసలు మిక్కటమైన ప్రేమ అంటే? ఉదాహరణ చూడండి, ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిసినాయి. మరి రోడ్లకి అక్కడక్కడ బ్రిడ్జెస్ కట్టారు. లేకపోతే చిన్న చిన్న రోడ్లు అయితే పెద్ద పెద్ద పైపులు, సిమెంట్ పైపులు వేస్తారు. ఈ నీరు ప్రవహించేటప్పుడు కొద్దిగా నీరైతే సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పైపు యొక్క వాల్యూమ్కు మించినటువంటి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, బహు ఫోర్స్గా వస్తూ ఉంటాయి ఆ నీళ్ళు. దీని కెపాసిటీకి మించినంత వాటర్ వస్తున్నది. ఆ ఫోర్స్గా వాటర్ అంతా నెట్టుకొని బయటకు వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మిక్కటముగా ప్రవహిస్తున్నది నీళ్ళు అంటాం. మిక్కటము అంటే దాని శక్తి కంటే మించినటువంటి విధానంలో ఆ నీరు ప్రవహిస్తున్నది అని చెప్తాం. ఆ రీతిగా ఇక్కడ మిక్కటమైనటువంటి ప్రేమ అనే ఈ మాటను
మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ప్రేమ కొలతలు లేనిది. దేవుని యొక్క ప్రేమకు మనము ఏ కొలతతో కూడా కొలవలేము. ఎందుకంటే దేవుని ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు 4 కొలతలు ఉన్నది దేవుని యొక్క ప్రేమ. 4 కొలతలు. ఈ మామూలుగా మన ప్రపంచంలో ఏది చూసినా సరే 3 కొలతలే ఉంటాయి: పొడవు, వెడల్పు, ఎత్తు. మీరు ఈ టేబుల్ని కొలత వేసుకోండి, ఇంటిని కొలత వేయండి, 3 ఉంటాయి. అయితే దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే 4వ కొలత ఉన్నది. 4వ కొలత ఉన్నది. ఈ 4వ కొలత ఏమిటి అంటే టైం, కాలము. అనగా దినాలు గడిచే కొలది ప్రేమ అధికమవుతూ ఉంటుంది. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఇంటూ కాలము. అంటే ఇంకా కాలం పెరిగే కొంది ఏమవుతూ ఉంటుందంటే ఇది ఇంకనూ ఎక్కువైపోతూనే ఉంటుంది. కనుక దేవుని ప్రేమ అంత గొప్పది. ఆ ప్రేమను మనకు కొలవలేము. ఈ ప్రేమను పరిశుద్ధాత్ముడు తన యందు విశ్వాసం ఉంచిన, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన వారిని ఈ ప్రేమతో నింపుతూ ఉంటున్నాడు. చూడండి, ఇక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 Peter chapter 1 verse 1, 1వ వచనం. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులకుటకును యేసుక్రీస్తు రక్తములను ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, ఆత్మ. ఇక్కడ చూడండి, తెలుగు భాషలో ఆత్మకు థిక్ లెటర్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మీరు బైబిల్ చదివేటప్పుడు ఆత్మ కనుక సాధారణమైన అక్షరాలతో ఉంటే మన ఆత్మని, అలా కాకుండా మందపాటి అక్షరాలు ఉన్నాయనుకోండి పరిశుద్ధాత్మ గుర్తు. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో అయితే స్పిరిట్, ఎస్ కనుక క్యాపిటల్ ఉంటే దేవుని ఆత్మ. క్యాపిటల్ లెటర్ లేదనుకోండి, స్మాల్ లెటరే ఉందనుకోండి మన యొక్క ఆత్మ. తెలుగులో మనకి క్యాపిటల్స్, లోయర్ కేసు, అప్పర్ కేసు ఏమి లేవు కాబట్టి బైబిల్ని తర్జుమా చేసే పండితులు ఏం చేశారంటే ఆ క్యాపిటల్ లెటర్స్ అంటే ఈ ముద్దగా ఉండేటువంటి అక్షరాలు పెట్టారు. ఆత్మ అనగా ఇక్కడ పరిశుద్ధాత్మ అని గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఎరిగినాడు తెలుసా మనల్ని? అసలు ఈ జగత్తే లేదు, అప్పుడు మనల్ని ఎరిగినాడు. ఎరగడమే కాదు, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆ మాట చూడండి, 2వ వచనంలో, ఏర్పరచబడిన వారికి. భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన ఏర్పరచుకున్నా అంట. ఈ గుంటూరు సిటీలో చాలామంది ఉన్నారు కదా, అయినా దేవుడు కొద్దిమందినే ఎరిగినాడు, కొద్దిమందినే ఏర్పరచుకున్నాడు. ఆయన అందరినీ ఎరిగినవాడు, కానీ ఏర్పరచుకున్న వారు కొంతమంది. మరి ఎందుకు ఏర్పరచుకున్నా ప్రభు అని మనం ఆయన అడిగితే అది నాకు ఇష్టమైంది అంటాడు. అంతేగాని వారికంటే మనం ఏదో గనులమని కాదు, గొప్పవారమని కాదు. ఇది మొట్టమొదటి సంగతి, దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. రెండవది, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన వారము. యేసుక్రీస్తు యొక్క రక్తము మన హృదయం మీద ప్రోక్షింపబడడం ద్వారా మన హృదయాలు పవిత్రపరచబడ్డాయి. అంతకుముందు మన హృదయాలు అపవిత్రమైనవి, మలినమైనవి, పాపంతో నిండి ఉన్నాయి. యేసుప్రభు యొక్క రక్తము మన హృదయం మీద ప్రోక్షించబడడం ద్వారా ఏమైందంటే మన పాపము పరిహరించబడినది, మన హృదయములు పవిత్రపరచబడ్డాయి. ఈ రీతిగా పవిత్రపరచబడిన హృదయములు గల ప్రజలమైనాం. మూడవది, ఆత్మ మనలను పరిశుద్ధపరిచినాడు. రక్తమేమో పరిహారం కలిగించింది, పాపమునకు పరిహారము, పాపము నుండి మనకు విడుదల. ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరిచాడు. ఈ రీతిగా పరిశుద్ధపరచబడి మనము విధేయులగుటకు, ఆ మాట ప్రాముఖ్యంగా అక్కడ చూడండి, విధేయులగుటకు ఏర్పరచుకున్నాడు.
ఈనాడు రక్షించబడిన నీవు నేను దేవునికి విధేయులుగా జీవించడానికి, అంతేగాని అవిధేయులుగా ఉండడానికి కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక. చూడండి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాక. నేను అవిధేయుడను కాలేదు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి. ఆ దినాన దేవుడని ఎందుకొరకు పిలిచినాడో ఆ పిలుపుకు నేను ఎన్నడూ కూడా అవిధేయుని కాలేదు. ఆ పిలుపులో నేను విధేయత కలిగి నేను ఆయన్ని సేవిస్తూ ఉంటున్నాను. కనుక ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు మనల్ని పిలిచింది దేని కొరకంటే విధేయులుగా ఉన్నట్టు కొరకై ప్రభు మనల్ని ఏర్పరిచాడు. అనుమానం ఏమీ లేదు, మనము ప్రభుని ఎరక్కముందు మనము అవిధేయులము. మనకు ఒక పెద్ద టైటిల్స్ ఉన్నాయి, ఒక లిస్ట్ ఉంది, మన యొక్క బిరుదుల జాబితా. కావాలంటే పాతవి ఇవన్నీ కూడా ప్రభుని ఎరక్కముందు ఉండేటువంటి బిరుదులు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే 3వ వచనంలో, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఎన్నున్నాయో చూసారా బిరుదులు? అవివేకులము, మనం అనుకుంటాం చాలాసార్లు నేను చాలా తెలియగలవాడిని. అవిధేయులము, మన జీవితం అవిధేయతతో కూడినటువంటిది. ఈ రీతిగా మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులము, దుష్టత్వములో అసూయలో కాలము గడుపుతూ ఉన్నవారము, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఇప్పుడు కాదు, ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడిలా ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించెను. కనుక మన యొక్క పాపపు జీవితం ఎలాంటిదో పరిశుద్ధాత్మ మనకు చూపిస్తూ ఉంటున్నాడు. ఇదయ్యా నీ బ్రతికిది, నీవు ఇలాంటి వాడవు. అయినా సరే నీ మీదకి దేవుని కోపం ఉగ్రత రావాల్సినది, కానీ దేవుని యొక్క దయ మానవుడిలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది. కాబట్టి ఆ ప్రేమే యేసుక్రీస్తు వారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు రక్తమాంసంలో. ఆయన ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనాడు ఆయనే. కనుక ఇప్పుడు మనమేదో నీతిమంతులమని కాదు, కానీ తన కనికరము చొప్పునని ఏం చేశాయంటే మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానం చేయించాడు. అది పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏ రీతిగా మనకు పునర్జన్మ కలిగింది? ఈ పునర్జన్మ అంటే ఏంటంటే మనము దేవుని ఇంటిలో పుట్టాము, ఆత్మీయముగా మనము దేవుని యొక్క ఇంటిలో పుట్టిన వారమైనాము. దయచేసి చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో చూడండి. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. 22 కూడా చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అది కనుక మనము పుట్టింపబడినాం, మరలా ఆయన మనల్ని జన్మింపజేసినాడు. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 చూడండి. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అక్కడే యాకోబు 1:18 చివరవ మాట అందరూ చూద్దాం. సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అది పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు
ఆ వాక్యం మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టించింది. వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తును గురించిన మాట. ఈ రీతిగా మనము విశ్వసించాం. విశ్వసించినప్పుడు ఆయన ఏం చేశాడంటే మనలను తన ఇంటిలో జన్మింపజేసినాడు. దేవుని యొక్క ఇంటిలో పుట్టిన వారమైనా మనం కనుక ఇందులో కూడా మన ప్రయాసం ఏమీ లేదు, మన ప్రయత్నం ఏమీ లేదు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క కార్యమే. ఇది ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రయాస ద్వారా, ప్రయత్నం ద్వారా మనం సంపాదించుకోలేదు, కానీ కేవలము ఆయన యందు విశ్వాసము ద్వారానే మనము ఈ రక్షణను పొందిన వారమైనాం. ఈ రక్షణ మన సొంతమైంది. ఈ రీతిగా రక్షించబడిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. దయచేసి చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఉదాహరణకు చూడండి, మీ ఇంటికి భోజనానికి వచ్చాయనుకోండి, అన్న నెయ్యి వేసుకుంటారా? వేసుకుంటానమ్మా అంటే అప్పుడు తీసుకొచ్చి నేతి గిన్నె తీసుకొచ్చి దాంట్లో ఒక స్పూన్ పెట్టి ఒక స్పూన్ వేస్తారు. అది కుమ్మరించడం అంటావా? అది కాదు, కుమ్మరించడం కాదు. అది ఏదో కొంచెం వాసన చూపించడం. అదే పల్లెటూరికి పోయామనుకో, నిన్ను అడగరు అసలు, గిన్నె తీసుకొచ్చి కుమ్మరించేస్తారు, నీ ప్లేట్లు కుమ్మరించేస్తారు, అంతే. అది కుమ్మరించడం అంటే. కనుక ప్రభు మన హృదయాల్లో ప్రేమ కొద్ది కొద్దిగా పోయిలా కుమ్మరించినాడు. ఆ మాట చూడండి. ప్రభు తన యొక్క ఆత్మ ద్వారా మన హృదయాలలో తన ప్రేమను కుమ్మరించి ఉన్నాడు. ప్రియులారా, మన హృదయంలో ఈ ప్రేమే లేకపోతే ఈనాడు మనం ఇక్కడ ఉండేవారమే కాదు. ఎందుకు వచ్చినావయ్యా ఇక్కడికి? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఒకసారి క్రైస్తవ మిషనరీలు కడపకు వచ్చారు. అక్కడ చాలామంది కూడి వచ్చారు. ఇప్పటిలా కాదు. ఆ రోజుల్లో తెల్లవాళ్ళు కదా వాళ్ళు మిషనరీలు అంటే, వాళ్ళు చూడడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, అసలు వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం అనేవాళ్ళు మరికొంతమంది. ఆ రీతిగా అనేకులు వచ్చేవారు, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఇప్పుడైతే మన మైక్ శబ్దం వినగానే తలుపులే కిటికీలేసాయి, అవి వినపడకూడదు మన చెవుల్లో. అలాంటి దినాల మట్టివి. వాడు టపాసులు పేలుస్తున్నా, చెవులు బద్దలైపోతున్నా, అబ్బా భలే ఉందిరా అనుకుంటాడు. అయితే సువార్త వినపడిందనుకో, వానికి చీమలు పారిపోతాయన్నమాట, అంతే. తలుపులేసేసే కిటికీలేసే అంటారు. పూర్వకాలం అది కాదు. ఏం చెప్తారో విందామరా అనుకునేవాళ్ళు అనమాట. అప్పుడు వీళ్ళు కూడి వచ్చిన ప్రజలను అడిగారు, మేము ఎందుకు వచ్చినామండి మీ ఊరికి అని అడిగారు. మీ మతాన్ని వ్యాపింప చేసుకోవడానికి వచ్చారు అని చెప్పారు కొంతమంది. మరి కొంతమంది ఏమన్నారంటే, మీ మిషన్ వాళ్ళు మీకు జీతాలు ఇస్తారు కదండి, అందుకు వచ్చారు. ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయొచ్చు. మేము కూర్చోలేకపోతున్నాం, ఊరకుండలేకపోతున్నాం. మాకు అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నది, కట్టుకోవడానికి ఉన్నది, నివాసం చేయడానికి ఇళ్ళు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటన్నీ విడిచిపెట్టుకొని ఎందుకు వచ్చినాము అంటే, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఇర్మియా అన్నాడు, ప్రభువా నేను నీ మాట చెప్తా ఉంటే దినమంతా నాకు దోషుని తిడతా ఉన్నారు ప్రభువా. నీ మాట చెప్తా ఉంటే నాకు శిక్ష వస్తూ ఉంది, నీ మాట నాకు అవమానం కలిగిస్తూ ఉంది. నేను చెప్పను ప్రభువా, నేను వద్దు ప్రభువా, నాకు నీ మాట చెప్తే నాకు ఎంత శ్రమ వస్తుంది అని అన్నాడు. ఆయన మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోతే ఏం జరిగిందంటే, ఆయన ఎముకల్లో మండుతూ ఉంది ఈ వాక్యం.
తట్టుకోలేకపోయాడు ఆ మంటకి. తట్టుకోలేక ఏం చేశా అంటే, సరే ప్రభువా నీ మాటలు చెప్తానయ్యా అని అప్పుడు బయలుదేరాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం, ఇర్మియా 15:16 వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. కడుపు మంట, ఈ మంట వేరు. నశించిపోయే ఆత్మల కొరకైన మంట మండుతూ ఉంది. అవిధేయులైన వారికి విషయంలో అయ్యో బబులోను ప్రజలు వచ్చి ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారే, వీరికి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కావడం లేదే అనేటువంటి మంట. చెప్పకుండా ఉండలేకపోతున్నా అంట. తన ఎముకల్లో మోయబడినట్లుగా ఉన్నాయండి ఈ మాటలు. నేను చెప్పను ప్రభువా అన్నాడు. ఇంకొకసారి ఏమన్నాడు, తల్లి నన్ను ఎందుకు కన్నావే, నేను ఎవరికి వడ్డీకి డబ్బులు ఇవ్వలేదు, ఎవరి దగ్గర నేను తీసుకోలేదు, అయినా సరే దినమంతా నాకు శిక్ష వస్తూ ఉంది, దినమంతా నాకు దూషణ వస్తూ ఉంది. తెలుగులో సామెత ఉంది, డబ్బులు ఇస్తే పిల్లనిస్తే తిట్లు వస్తాయంట. ఈ రెండు. కనుక ఇర్మియా ఏమంటున్నా అంటే, నేను వడ్డీకి ఇవ్వాలా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా, అయినా సరే నాకు దినమంతా శ్రమ కలుగుతూ ఉంది. నీవేమో నన్ను బలవంత పెడుతున్నావు ప్రభువా, నీవు నన్ను బలవంతము పెట్టి నన్ను గెలుచుచున్నావు. అది ఏంటది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఆయన హృదయంలో కుమ్మరించబడితే ఊరకుండలేకపోతున్నాడు, మాట్లాడలేకుండా ఉండబోతున్నాడు. కనుక ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. కనుక దేవుని ప్రేమ బలవంతం చేస్తున్నప్పుడు ఏ రీతిగా మనం మౌనంగా ఉండగలం? అది ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ వార్తను మనము ప్రకటించకుండా ఉండలేము. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ ప్రేమలో చూడండి, 1 పేతురు 3:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. ప్రేమ ఏం చేస్తుందంటే అనేకమైన పాపములను కప్పుతుంది. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం, ప్రేమ అనేక దోషములను కప్పును. చదవండి, సామెతలు 10:12. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కనుక ఇప్పుడు రెండవది, బయట ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నాం కనుకనే స్వార్థ ప్రకటిస్తున్నాం. ఇప్పుడు లోపల ఉన్న వారి సంగతి, ప్రభు నమ్ముకున్న వాళ్ళ విషయంలో మన ప్రేమ ఎలాగ ఉండాలి, అది ఇప్పుడు మనం నేర్చుకుపోయే పాఠం. ప్రియులారా, లోకంలో ఉన్న మనం ప్రేమించడం సులభం, వాళ్ళు తిట్టినా సహించుకోవడం సులభం, వాళ్ళు ఉమ్మేసినా సరే సంతోషంగా వెళ్ళిపోద్దాం. అయితే లోపల ఉన్నవారు, సహోదరులు అనబడిన వారు వారు మనల్ని దూషిస్తే సహించుకోవడం అనేటువంటిది ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణము. ప్రియులారా, అదే క్షమాపణ, అదే క్షమించుట అనే మాట. దయచేసి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. 4:32 చదవండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది ప్రేమ. కనుక ప్రేమ ఉన్నది కాబట్టి ఏం చేయమంటున్నా అంటే అనేక పాపములను కప్పుతుంది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి.
ప్రియులారా, ప్రేమ ఏం చేస్తుందంటే క్షమిస్తుంది. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ప్రభు మనల్ని క్షమించలేదా? మన పాపాలు ఎన్ని? అవి లెక్కకు మించినవి, మన తల వెంట్రుకలు మించినటువంటివి అవి. అసలు లెక్క పెట్టలేము మనం. మన దోషాలు అన్నీ ఉన్నాయి. మరి ఈ దోషములన్నిటినీ యేసు ప్రభు క్షమించాడా లేదా? లేదబ్బాయి, కుదరదు, 90% క్షమిస్తా, మిగిలిన 10% అన్నదే అలా ప్రక్కన పెడతా. నీ గుణం కనుక సరిగా ఉంటే అప్పుడు ఆ 10 కూడా తుడిచేస్తాను అంటాడా? కానీ మనమైతే చూద్దాం అసలు ఇది సరి అయిందో కాదో, ఏదో సారీ బ్రదర్ అన్నాడు, ఆ సారీ అనే దాంట్లో నిజంగా ఉందా, నిజమైన పశ్చాత్తాపం ఉందా లేదా అని మనం ఏం చేస్తామంటే ఆలోచన చేస్తాం, క్షమించం. ఈనాడు విశ్వాసుల హృదయాల్లో ఉన్న పాపం ప్రియులారా అన్ఫర్గివ్నెస్, క్షమించని గుణము. అనేక సార్లు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని క్షమించమో అప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది. అన్ఫర్గివ్నెస్. ఈ అన్ఫర్గివ్నెస్ అనేది ఎలాంటిదంటే, ఒకటి విషం తాగి వేరొకడు చచ్చిపోతాడని ఎదురు చూస్తుంటే, తాగింది వీడు, వేరొకడు చచ్చిపోతాడని ఎదురు చూస్తుంటాడు. కరెక్టా? అది తాగినోడు చస్తాడా లేకపోతే వేరొకడు చస్తాడా? అనుమానంగా ఉంది చాలామందికి మీకు. కనుక ఇప్పుడు ఈ అన్ఫర్గివ్నెస్ అనేది ఉంది, క్షమించని గుణం. ఈ క్షమించని గుణం ఏం చేస్తుందంటే మనల్ని చంపేస్తుంది. ఎవడో మనలో ఒక మాట అన్నాడండి, లోపల వాళ్ళే అనుకో, బయటోడు కాదు, ఇప్పుడు లోపల వాళ్ళే. దీన్ని మనం క్షమించకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మనకు రోగం వస్తుంది. అది ఏదైనా కావచ్చు, మానసిక రోగం కావచ్చు, శరీర రోగం కావచ్చు. అయితే అందుకనే మాట అన్నది ఇంగ్లీష్లో, మెయింటైనింగ్ ఎన్ ఎనిమీ ఈజ్ కాస్ట్లీ థింగ్. శత్రువును పోషించడం చాలా ఖరీదు. ఇప్పుడు చూడండి, మన దేశానికి ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, వీళ్ళిద్దరు మనకు ఫ్రెండ్స్ అనుకోండి. అసలు మన దేశం ఎంత అభివృద్ధి పొందిందో తెలుసా? మినరల్ వాటర్ మన ఇంటికి వస్తాయి ఉచితంగా, అన్నిటికీ మినరల్ వాటరే వస్తుంది ఇంటికి. అసలు ఈ మురికి రోడ్లు ఇలాంటివి ఉండవు. ఎందుకు? మన యొక్క బడ్జెట్లో ఎంత తీసుకెళ్ళి మనం సైన్యానికి ఈ ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తున్నాం, విమానాలు కొనడానికి ఉపయోగిస్తున్నాం. మరి అదంతా దేని కొరకు? మెయింటైనింగ్ అయిన ఎనిమి, శత్రువును పోషిస్తున్నాం మనం. ఆ రీతిగానే ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వాస జీవితంలో కూడా నీకు ఎవరి మీద అయితే క్షమించని మనసు ఉంటుందో వారిని బట్టి క్షమించని వ్యక్తి ఉన్నాడే అతను కృంగిపోతూ ఉంటాడు, రోజు రోజుకి బలహీనమైపోతూ ఉంటాడు. ఎవరైతే క్షమిస్తారో వారు శక్తివంతులు అవుతారు, బలవంతులు అవుతారు. కనుక క్షమించడం అనేటువంటిది చాలా కష్టం ప్రియులారా. నేను బోధించినంత సులభం కూడా కాదు అది, మీరు విన్నంత సులభం కాదు అది. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నేను క్షమించలేకుండా ఉన్నా, ఇది నా వల్ల కావడం లేదు నాయన, ఇంత కీడు చేసిన వ్యక్తి నేను ఏ రీతిగా క్షమించేది? నీవేమో క్షమించమంటున్నావు, నేను క్షమించలేకుండా ఉన్నా, నీవే నాకు సహాయం చేయి. నాకు ఇప్పుడు క్షమించాలని ఉంది కోరిక, కానీ నా వల్ల కావడంలా, ప్రభువా నాకు సహాయం చేయి. అది ప్రభు మీద ఆధారపడడం అంటే. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన హృదయంలో తన యొక్క క్షమాపణ గుణాన్ని తీసుకొస్తాడు. ఆ రీతిగా మనం వారిని క్షమించేవారిగా ఉంటాం. మా కుటుంబంలో మా మేనత్తో ఉండేది విధవరాలు, మా ఇంట్లోనే. ఆమె నా కళ్ళెదుట నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా అమ్మని 2-3 సార్లు కొట్టింది, నేను చూశాను. మరి మా నాయన చెల్లి కదా, ఆమె కొట్టకూడదు కదా అసలు చెల్లెల్ని, ఏమనేవాడు కాదు. మా అమ్మనే మళ్ళా ఇది చేసేవాడు. సరే
ఒకసారి ఏం జరిగిందంటే, ఏదో ఇంట్లో మా అత్తకి వీళ్ళకి ఘర్షణ జరిగింది. తర్వాత ఏం చేసిందండి, ఆమె వెళ్ళి పోలీస్ కేసు పెట్టేసింది. పోలీస్ కేసు పెడితే పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. తర్వాత డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డాక్టర్ గారు డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు, ఈమెకు కనబడని గాయాలు ఉన్నాయని రాశాడు. కనబడని గాయాలు. సరే, కేసు ఫైల్ అయిపోయింది, కోర్టులోకి వెళ్ళిపోయింది, వాయిదాలు అయిపోయినాయి. డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ని బట్టి, పోలీసు వాళ్ళ ఎఫ్ఐఆర్ని బట్టి, సాక్షులు ఊళ్ళో చుట్టుపక్కల ఉంటారు కదా, సాక్షులు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు దోషులు అని తీర్పు తీర్చేశాడు. అని ఏమన్నాడు తెలుసా చివరిలో, అయినా కేసు కొట్టేస్తున్నా అన్నాడు. అది చాలా విచిత్రం. సరే, దేవుడు ఏమనుకున్నాడు, వీళ్ళకి శిక్ష చాలు, 5-6 ఏళ్ళు తిరిగారు కోర్టుకి ఇంటికి, చాలు అనుకొని ఏమి జైలు శిక్ష పడకుండా చేశాడు. సరే, ఎవరు చేశారు? మా మేనత్త చేసింది. ఎక్కడ ఉంటుంది? మా ఇంట్లోనే ఉంటుంది, మరలా వేరే వాళ్ళ ఇంట్లో కాదు, మా ఇంట్లోనే ఒక గది ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి ఆమెను ఎలా క్షమించాలి? ఎలాగ క్షమించాలి? ఎంత కష్టమైన సంగతి ఇది. నేను మీకు బోధించిన సులభం ఇందాకనే చెప్పాను. ఎంత డబ్బు నష్టమైంది, తర్వాత మా నాయన ఆరోగ్యం చెడిపోయింది. ఈ రీతిగా కుటుంబంలో చాలా ఇబ్బందులు పడ్డామన్నమాట. అసలు విషయం ఏంటయ్యా అంటే, మేము ప్రభువుని నమ్ముకున్నాము, మా ఇంటికి అందరూ వస్తూ పోతున్నారు, అది వాళ్ళకి ఇష్టం లేదు. అసలు దాన్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం చేశారు, సాక్ష్యం చెప్పినాడు. సరే, ఎట్లా క్షమించాలా? ప్రభువా నువ్వు క్షమించమంటున్నావు, ఏం చేయాలా అని చాలా నెలలు ప్రార్థన చేసుకున్నాను నేను. ప్రభువా నువ్వు క్షమించమంటున్నావు, నేను క్షమించలేకుండా ఉన్నాను, నాకు సహాయం చేయి. అలా కొన్ని నెలలు అయిపోయింది. మా తమ్ముడికి పెళ్లి చేసే సందర్భం వచ్చింది. అప్పుడు నేనే వెళ్ళి ఆమెను పలకరించి పెళ్ళికి పిలిచాను అన్నమాట. ఆ రీతిగా మా పెదనాయన వాళ్ళందరూ వచ్చారు, ఆమె కూడా వచ్చింది. చివరికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆమె చనిపోతే నేనే వెళ్ళి, అక్కడ పంతులు గారు ఉన్నారు, మోహన్ రావు గారు, మేము ఇక్కడి నుంచి వ్యాన్ వేసుకుని వెళ్ళి ఆమెకి సమాధి కార్యక్రమాన్ని నేనే నిర్వహించాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట, క్షమించుటలో ఉన్నటువంటి ఆనందం, క్షమించుటలో ఉన్న బలము, క్షమించుటలో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. మనం క్షమించకపోతే నష్టపోయేది మనమే. మనకు కీడు చేసిన వాడు బాగానే ఉంటాడు, మనం అనుకుంటాం ప్రభువా వాడు నాకు కీడు చేసినాడయ్యా, నన్ను తిట్టాడే, వాడు కాళ్ళు ఇరగొట్టు ప్రభువా, వాడి కాలుగా తిరిగేది మన కాలు ఎరిగింది. ఎప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. వాడు కీడు చేసినా సరే నువ్వు ప్రభుని ఎరిగిన వాడవుగా, ప్రభుని ప్రేమించేవాడవుగా, మనము క్షమించడమే మనకు ఆశీర్వాదం. కానీ దాన్ని మన హృదయంలో దాచుకున్నట్లయితే అది మనకు అంతకంతకు ఎక్కువైనటువంటి కీడును కలగజేస్తుంది. ఈ విషయాన్ని మన ప్రభువు మనకు బహు స్పష్టంగా వివరించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుండి 35 వచనాల్లో చూసినప్పుడు, ఒకసారి పేతురు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేశాడయ్యా, నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుకా అన్నాడు. ప్రశ్న ఈయన వేసాడు, జవాబు కూడా ఈయన చెప్తున్నాం అన్నమాట. అలా ఉంటాడు పేతురు. మనవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళే జవాబు చెప్తారు. అప్పుడు ప్రభు అన్నాడు, 7 మార్లు కాదు, 70 ఏళ్ల మారు మట్టుకు. 70 ఏళ్ళు, 70 ఏడులు అంటే మామూలుగా 70 అంటే 77 అంటే 77 అనుకున్నారు. 77 కాదు, అది చిన్న లెక్కలు తెలిసిన వాళ్ళకి 70 × 7. కొంచెం బాగా చదువుకున్నారు అనుకోండి, లెక్కలంటే పారిపోకుండా చదువుకున్న వాళ్ళకి 70 to the power of 7 అనమాట. 70 × 70 × 70 × 70 7 సార్లు గుణిస్తే ఎంత వస్తుంది సంఖ్య? అన్నిసార్లు క్షమించాలంట. అది ప్రభు చెప్పినటువంటి సంగతి. అది చెప్తూ అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఒక యజమానుడు ఉన్నాడు, అసలు పరలోక రాజ్యం ఎలాగ ఉన్నది అని చెప్తున్నాడు ప్రభు. ఒక రాజు తన దాసుల దగ్గర లెక్క చూసుకుంటున్నాడు. ఒకడు రాజుగారికి 10,000 తలాంతులు అప్పు ఇవ్వాల్సి వచ్చింది. 10,000 తలాంతులు. ఒక తలాంత్ అంటే 3,600 అండి. ఈ రోజుల్లో ఇక్కడ ఏంటంటే
ఈ ఉపమానం చెప్పిన దినాలకి రోజు కూలి 1 దేనారం. 1 దేనారం అంటే ₹1/2. కనుక ఇప్పుడు లెక్క వేసుకోండి. ఇప్పుడు ప్రకారం ఈరోజు కూలి 700. 700 అంటే ఎన్ని దినాలు? 1500 దేనారాలు. మరి 1500 రూపాయలు అనుకో. ఈ తలాంతు అంటే 3600. 3600 ఇంటూ 1500 వేసుకోండి. ఎంత వస్తుంది? 3600 ఇంటూ 1500, 4000 ఇంటూ 1000 రూపాయలు వేసుకోండి, 40,000. 40,000 ఇంటూ 10,000. 4 సున్నాలకు 3 సున్నా, 7 సున్నాలు. 7 సున్నాలు అంటే ఎంత? కోట్లు. అది కోట్ల రూపాయలు అప్పు పడ్డాడు ఇతడు. రాజుగారు అన్నాడు, తీసుకురా, లెక్క తీసుకురా, చెల్లించు అన్నాడు. అప్పు తీర్చేసే అన్నాడు. వాడు అన్నాడు, అయ్యా నా ఇది ఏమీ లేదంటే యజమాడు అన్నాడు, నీ భార్య నీ పిల్లల్ని అమ్మేసి నా అప్పు తీర్చు అన్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడో చూడండి, 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. కనుక ఎప్పుడు సాగిలపడ్డాడు, అయ్యా నన్ను కనికరించయ్యా, తీరుస్తానయ్యా, నీ అప్పు తీరుస్తానయ్యా, అయ్యా నాకు సమయం ఇవ్వయ్యా, నన్ను కనికరపడయ్యా, నా ఎడల దయ చూపించయ్యా అన్నాడు. వాని యొక్క దీనస్థితిని చూసినప్పుడు యజమానునికి కనికరం కలిగింది. నా దగ్గర ఎంతో ఉన్నది, వీడు చెల్లించకపోతే ఎంత, చెల్లిస్తే ఎంత, నా యొక్క ఐశ్వర్యం తరగదు అని చెప్పి ఏం చేశాడంటే క్షమించి వేశాడు. వాని అప్పు క్షమించాడు. 27వ వచనం చూడండి. వాని అప్పు క్షమించాడు. సరే, రాజుగారి దగ్గర నుంచి బయటికి వెళ్ళాడు. తోడి దాసుడు ఒకటి ఎదురొచ్చాడు. ఈ తోడి దాసుడు ఎంత ఇవ్వాలంటే 50 దేనారాలు అప్పు ఇవ్వాలి వీడు. అర్థమైందా? 100 దేనారాలు. ఎవరికి? వీడు 10,000 తలాంతులున్నవే. ఈ 10,000 తలాంతుల అప్పు కొట్టివేసినాడు కదా రాజు. ఈ వ్యక్తికి తన తోడి దాసుడు మరొకడు 100 దేనారాలు. 100 దేనారాలు అంటే ఈ రోజుల్లో లెక్క వేసుకోండి. 100 ఇంటూ 1500 వేసుకో. 100 ఇంటూ 15 ఎంత? 100 ఇంటూ 1500. 4 సున్నాల్లో నాయన 1,50,000. 1,50,000 అప్పున్నాడు వీడికి. ఏమరా ఎంతకాలము? అయ్యా తీరుస్తానయ్యా, కొంచెం సమయం అయ్యా అని సాగిలపడ్డాడు వాడు. చూడండి 29వ వచనం. నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వాడిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించాను. అదంతా కుదరదు అబ్బాయి, నువ్వు నాకు చెల్లించలేదు కాబట్టి అని చెప్పి తీసుకెళ్ళి చెరసాలలో వేయించాడు. తోడి దాసులు అందరూ చూసి దుఃఖపడ్డారు. అరే, రాజుగారు వీనికి ఇంత క్షమించాడే, కోట్ల రూపాయలు క్షమించాడే. ఈ రోజుల్లో కూడా ఉంటారు అలాంటి వారు, కోట్లు క్షమించేవాళ్ళు. మీకు తెలియదు, ఉంటారు. పెద్ద కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు తప్పించుకొని పోయారు. వాళ్ళేం దొంగతనంగా బాలా, పెద్దోళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు బయటికి. నువ్వు పో, నేను చూసుకుంటాను లేపో, ఏదో జరుగుతూ ఉంటుంది, ఇదంతా నాటకం, కొన్ని దినాలు మళ్ళా వద్దుగా లేపో అని చెప్తారన్నమాట. అది సరే. ఈ రాజు అలాంటి వాడు కాదు, నిజంగానే క్షమించేశాడు. ఈ తోడి దాసుడు అప్పు చెల్లించలేదని వీడేం చేశాడంటే చెరసాలలో వేయించాడు. మిగిలిన దాసులు చూశారు, దుఃఖపడి రాజుగారికి చెప్పారు, అయ్యా నువ్వు వాని అప్పంతా క్షమించావు కదా, మరి వాని తోడి దాసుడికి 100 దేనారాలు అప్పు చెల్లించడానికి వాడి దగ్గర లేదయ్యా అని బతిమలాడితే వాడు ఊరుకోలేదు, వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు అని చెప్పినప్పుడు యజమానునికి ఏమో కలిగిందో తెలుసా? చూడండి 31వ వచనం, 32. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి కనుక నీ అప్పంతయు క్షమించేదని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి
తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాడు. కనుక రాజు ఏం చేశాడు? నువ్వు యోగ్యుడివి కాదు, నీ అప్పంతా నేను క్షమించేశా. ఇంత పెద్ద అప్పు క్షమిస్తే నువ్వు ఒక చిన్న అప్పును క్షమించలేదు కాబట్టి నువ్వు యోగ్యుడవు కాదు అని చెప్పి తీసుకెళ్ళి బాధపరిచేవారికి అప్పగించాడు. ఆ మాట చెప్తూ ప్రభు 35వ వచనంలో చెప్పాడు, చదవండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. అర్థమైందా? ఎవరికి మాట? నీకు నాకు. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయి. అందుకని మనం ఏమి నేర్చుకోవాలంటే, మన వల్ల కాదు, మనం క్షమించలేము కనుక ప్రభువుని అడగాలి. ప్రభువా, ఆ క్షమించే మనసు నాకివ్వు, ఆ క్షమించే శక్తి నాకివ్వు అని మనం అడిగినప్పుడు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా మనం ఒకరినొకరము క్షమించుకునే వారంగా ఉంటాం. ఈ క్షమించడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ. విస్తారమైన నా పాపాలను ఆయన క్షమించాడు కనుక నేను నా తోడి సహోదరుని కూడా నేను క్షమిస్తాను. అది ఈ క్షమాపణ వలన నీ హృదయము ఆనందంతో నిండి ఉంటుంది. ఈ క్షమాపణ నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ క్షమాపణలో నువ్వు ఒక మాదిరిగా ఉంటావు, ఒక సాక్షిగా ఉంటావు ప్రభు కొరకు. అర్థమైందా? కనుక క్షమించేటువంటి గుణం. మరి మీలో ఎంతమంది గుర్తున్నదో కానీ గ్రాహమ్ స్టీన్స్ ఆయన 2 పిల్లల్ని మత ఛాందస్తులు ఒరిస్సాలో వ్యాగన్లో పెట్టి, వ్యాగన్ అంటే ఆ కారు పేరు, వ్యాగన్ టైప్ కారు అనమాట, ఆ కారులో పెట్టి కాల్చివేశారు. తండ్రిని 2 పిల్లల్ని, 2 కుమారులను కూడా. ఎవరికైనా గుర్తుందా? మరి ఇది 98, 99 ఆ ప్రాంతం, 98 అనుకుంటా ఏమా, 96లో. అప్పుడు ఆయన భార్యను అడిగారు పత్రికా విలేకరులు, నీ భర్తని నీ బిడ్డలనిద్దరినీ కూడా వాళ్ళ అమానుషంగా కాల్చి వేశారు కదా, వారి విషయంలో నీవేమి అనుకుంటున్నావు, ఏది చంపిన వారి విషయంలో ఏమనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు ఆ మనది గ్లాడీస్ స్టీన్స్, దేర్ ఈజ్ ఎగనీ ఇన్ మై హార్ట్ బట్ దేర్ ఈజ్ నో యాంగ్రీ టువర్డ్స్ దెమ్ ఇన్ మై హార్ట్ అందాం. నా భర్త పిల్లలు చనిపోయిన దాన్ని బట్టి నా హృదయంలో నాకు ఎంతో వేదన ఉన్నది, కానీ వారిని కాల్చి చంపిన వారి విషయంలో నాకు కోపము లేదు అని చెప్పింది ఆమె. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్షమాపణ? ఆ తర్వాత 2000 సంవత్సరంలో నేను మరి కొంతమంది వెళ్ళాము, కలుసుకున్నాం. అప్పుడు దేవుడు తనని ఏ రీతిగా సిద్ధపరిచాడనే సంగతి ఆమె సాక్ష్యం చెప్పింది. ఏ రీతిగా సిద్ధపరిచాడు. ఆస్ట్రేలియా దేశానికి, సొంత దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థానిక సంఘానికి వెళ్ళిందంట. అక్కడ దేవుడు మాట్లాడినా అంట. ఏం మాట్లాడినా అంటే, తన జీవితంలో ఒక గొప్ప విపత్తు సంభవించబోతున్నది, గొప్ప హాని కలగబోతున్నది, మరి దానికి నువ్వు సిద్ధమా అని. ఆ రీతిగా దేవుడు పలు విధాలుగా మాట్లాడినా అంట ఆమెతోటి, సిద్ధపరిచాడు తన హృదయాన్ని. ఆ రీతిగా ఆమె వారిని క్షమించి వేశారు. కనుక ఆమె హృదయంలో ఏమాత్రం కూడా ఆ కోపం అనేటువంటిది ఆమె వివరించేటప్పుడు కానీ ఏమీ లేదు. దాదాపుగా మేము 2 గంటలు ఆమెతో గడిపాం. ఆ రీతిగా ఆమె వాళ్ళ లైబ్రరీ చూసినాం. చివరికి ఆమెతో ఫోటో తీసుకొని వచ్చేసాం. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఎలాగూ క్షమించగలము మనము? దేవుని యొక్క వాక్యం ద్వారా మనము సిద్ధపరచబడతాం. దేవుని యొక్క వాక్యమే మనందరి హృదయాలను సిద్ధపరిచేటువంటిది. దేవుని వాక్యం చదువుకోకపోతే, దేవుని వాక్యం వినకపోతే మన హృదయాల్లో ప్రేమ ఉండదు. ఈ రీతిగా దేవుని ఆత్మ మనలను తన వాక్యం ద్వారా సిద్ధపరుస్తాడు.
అప్పుడు మనము ఒకరిని ఒకరము క్షమించేవారుగా ఉంటాం. ఈ క్షమాపణలోనే మనము ప్రభు యొక్క ప్రజలమని లోకం ఎరుగుతుంది. ముందుకు వెళ్తాం. రెండవ మాట ప్రార్థన. ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అనేక దినాలుగా మనము ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నాం. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. చూడండి, ప్రార్థన చేయడానికి మొట్టమొదటి సంగతి ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అది అన్నిటి అంతము. ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా అగ్ని కొరకు సిద్ధపరచబడుతున్నాయి, భద్రపరచబడుతున్నాయి. అగ్ని చేత సమస్తము కూడా కాల్చివేయబడబోతూ ఉంటున్నాయి. అందుకని మనం ఏం చేయాలంటే రెండవది చూడండి, స్వస్థ బుద్ధి గల వారై. చాలాసార్లు ఈ మాట చెప్తూ వచ్చాం. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే అన్ని విషయంలో మితంగా ఉండడం. ఇది మన వ్యక్తిగత విషయంలో, ఆహారం తీసుకునే విషయంలో మితంగా ఉండాలి, నిద్రపోయే విషయంలో మితంగా ఉండాలి, ఆటలాడుకునే విషయంలో మితంగా ఉండాలి. ఇది ప్రతి విషయంలో మితంగా ఉండడం. వస్త్రాలు ధరించే విషయంలో మితంగా ఉండాలి. ఇది స్వస్థ బుద్ధి అంటే. గత రాత్రి భలే డిన్నర్ దొరికింది మనకి, ప్రభు సిద్ధపరిచాడు. కొద్దిమంది వచ్చారు మీలో, మరి ఇంకా సమయం కూడా చాలా అయిపోయింది. మరి అప్పుడు దీని ఉదయాన్నే ఏమవుతారు, చాలా ఇబ్బంది పడతారు కదా. ఏం చేయాలి? బిర్యానీ ఉన్నా, చికెన్ ఉన్నా, స్వీట్స్ ఉన్నా, ఎన్నున్నా సరే ఏం చేయాలా? మితముగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మితంగా ఉండాలి. ఉంది కదా అని ఎక్కువ తినకూడదు. ఈ రీతిగా ప్రతి విషయంలో మితముగా ఉండడాన్ని స్వస్థ బుద్ధి అనే మాట మనకు తెలియజేస్తుంది. స్వస్థ బుద్ధి కలిగి మనము మెలకువగలిగి ప్రార్థన చేస్తూ రావాలి. ఇది ప్రాముఖ్యమైన సంగతి క్రైస్తవ జీవితంలో. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేము. మూడవదిగా మనం చూస్తే రండి, ఇందాక మనం చదివిన మాట సేవ, పరిచర్య. ఈ మాటలు మనం చూస్తున్నాం. 26వ అధ్యాయము దివారాత్రులు 7వ వచనం, 26:7. ఎడతెగక దివారాత్రులు దేవుని సేవిస్తున్నారు. ఎడతెగకుండా సేవించుట. కనుక ఈనాడు మనం కూడా ప్రభుని సేవించే విషయంలో ఇది ఎడతెగకుండా ఉండాలి. క్రిస్మస్ దినాల్లోనే సేవ, ఇంకా ఆ తర్వాత సేవ లేదు, ఏమి లేదు, సువార్త లేదు, ఏమి లేదు. క్రిస్మస్ దినాల్లోనే బైబిల్ చదవడం. కానీ అది కాదు. మన జీవితం ఎలాగుండాలంటే దినాలు గడిచే కొద్ది ఎక్కువగా సేవ చేయాలి, ఎక్కువైన సేవలోనికి మనం రావాలి. అది ఎడతెగకుండా ఉండాలి సేవలో. అందుకని అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో చూడండి, ప్రార్థన. మేము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. ఏది ముందు, ప్రార్థన లేక వాక్య పరిచర్య? అది వాక్యం చెప్పి మేము ముందుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ఈ దినానికి ఏం వాక్యాన్ని నీవు సిద్ధపరిచావు నాయన, నీ వర్తమానం తీసుకెళ్ళి నీ ప్రజలకు ఇవ్వాలి. అదే మా పని, అంతకంటే ఎక్కువేం కాదు. దేవుడు సిద్ధపరిచిన సందేశాన్ని తీసుకొచ్చి మీకు అందించాలి. అందుకొరకు ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎన్నో వాక్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఏ వాక్యం ఈ దినానికి? ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉంది, రెండవ రాకడ వర్తమానం ఇస్తావా? లేకపోతే క్రిస్మస్ దినాలు కదా, క్రిస్మస్ వర్తమానం ఇస్తావా? ఏంటి ప్రభువా, ఏం వాక్యం అయ్యా అని ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వస్తాం. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఒక వాక్యం మీద ఆయన మా దృష్టి నిలుపుతాడు. సరే ప్రభువా, ఇదేనా, లేక నేనేదో అనుకుంటున్నాను కాబట్టి ఈ వాక్యం అన్నదా? నిజంగా నీవేనా నాయన ఈ దినాన్ని ఈ వర్తమానం ఇవ్వాలని కోరుతున్నావా
అని ఆ రీతిగా ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు ప్రభువు ఆ వాక్యాన్ని స్థిరపరుస్తారు. ఈ వాక్యాన్ని స్థిరపరిచిన తర్వాత ఈ వాక్యంకి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను ఏం చేస్తామో స్టడీ చేసుకుంటాం. ఆ రీతిగా వర్తమానాలు మీ యొద్దకు మేము తీసుకురాగలమే కానీ ఏదో ర్యాండమ్గా హెపజాడ్గా బైబిల్ అంతా తెలుసు, ఎన్ని గంటలైనా బోధించవచ్చు, నాకు ప్రార్థన ఎందుకు అనుకుంటే, ఒక ఆయన అన్నాడు, నాకేం ముందుగా చెప్పాల్సిన పని లేదు, సిద్ధపాటు అవసరమే లేదండి, 5 నిమిషాల ముందు చెప్పండి, ఏ వర్తమానమైనా ఇచ్చేస్తా అన్నా అంట. ఆ తర్వాత 5 నిమిషాలు కూడా అది మాయమైపోద్దంట. అది కనుక మేమే కాదు, మీలో వాక్య పరిచయం చేసేవాళ్ళు ఎవరైనా సరే, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా, మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిచర్య చేయవలసిన వారిగా ఉంటున్నాము. కనుక 3 సంగతులు ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది మిక్కటమైనటువంటి ప్రేమ, రెండవది అత్యాసక్తితో కూడిన ప్రార్థన. అత్యాసక్తి అది అపొస్తలులైన 12లో మనం చూస్తాం, అత్యాసక్తితో కూడిన ప్రార్థన. మూడవది ఎడతెగని సేవ, ఎడతెగని పరిచర్య. ఇది క్రైస్తవ జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం ఈ దినాన ధ్యానం చేసినాం. కనుక ప్రభుని నేను ప్రార్థన చేస్తున్నానండి, సేవ చేయనంటే కాదు. నేను ప్రార్థన చేయకుండానే సేవ చేస్తున్నానంటే అది కూడా పనికిరాదు. నా హృదయంలో ప్రేమ లేదండి, ఎందుకండి? ప్రేమ లేకుండా సువార్త చేస్తే అసలే ప్రయోజనం లేదు. అదే 1 కొరింథీ 13లో చెప్తూ వచ్చాడు, ప్రేమ లేకుండా నా శరీరాన్ని కాల్చబడాన్ని ఇచ్చినా సరే అది వ్యర్థం అన్నాడు. కనుక మన సువార్త ప్రకటించే దేని కొరకంటే ప్రేమ కలిగి రక్షించబడాలి అనేకులు, వారు ప్రభుని ఎరగాలి అనేటువంటి ఆ కోరికతోటి మనము సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. బైబిల్లో అనేక విషయాలు ఉంటాయి. ఈ దినం కొరకు దేవుడు మన దృష్టి తెచ్చినటువంటి ఈ యొక్క మాటలు. మొదటి మాట మిక్కటమైన ప్రేమ, రెండవది అత్యాసక్తితో కూడిన ప్రార్థన, మూడవది ఎడతెగని సేవ, ఎడతెగని పరిచర్య. ఈ అనుభవాల్లోనే మనము ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపరచబడగలం. ప్రభు ఈ వాక్యాన్ని మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి.